నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే అగ్రికల్చర్. నేను మీ కిషోర్. సో ఇది వచ్చేసి కంపోస్ట్ బిన్ అండి. హ్మ్. జనరల్‌గా మీకు ఐడియా ఉంటుంది. మనం ఇప్పుడు గవర్నమెంట్ కూడా ప్రమోట్ చేస్తున్నారు. వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ సెగ్రిగేట్ చేసి వేయమని. హ్మ్. మన ఫుట్‌పాత్ దగ్గర కూడా పెట్టింటారు. హ్మ్. అక్కడక్కడ గ్రీన్ బిన్, బ్లూ బిన్. అవును. సో ముందే మనం సెగ్రిగేట్ చేస్తే వాళ్ళకి ఈజీ అవుతుంది. హ్మ్. సో డ్రై వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు రీసైకిల్ పంపిస్తారు. హ్మ్. వెట్ వేస్ట్‌ని కంపోస్టింగ్ చేస్తారన్నమాట. ఓకే. గవర్నమెంట్ కొంతమందితో టై పెట్టుకొని వాళ్ళతో చేస్తున్నారు. హ్మ్. సో అక్కడికి పంపించకంటే ముందే హ్మ్. మన ఇంట్లోనే మనం ఇదంతా మన ఇంట్లో వచ్చిన ఫుడ్ వేస్ట్, వెట్ వేస్ట్ ఏదైతే ఉంటుందో అవును. లైక్ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ గానీ, హ్మ్. పీల్స్, తొక్కలు హ్మ్. ఇలాంటివన్నీ మనం ఇంట్లోనే కంపోస్టింగ్ చేసుకుంటే హ్మ్. జీహెచ్ఎంసీ మీద లేదంటే గవర్నమెంట్ మీద కొంచెం మనం బర్డెన్ తగ్గించిన వాళ్ళం అవుతాం హ్మ్. అనమాట. అంటే ఒక ట్రక్ డైలీ రావాలి. హ్మ్. అంటే డ్రై వేస్ట్ ఎక్కువ ఉండదు మనకు. ఫుడ్ అవును. వేస్టే మనకు డైలీ వేస్ట్ వచ్చేది. అవును. సో డైలీ వచ్చే వెహికల్ మనకు ఆల్టర్‌నేటివ్ డేస్ వచ్చింది, లేదంటే 2 డేస్‌కి ఒకసారి వచ్చిందంటే కూడా హ్మ్. మనకి ఆ వెహికల్ రిలీజ్ చేసే కార్బన్ ఫుట్ ప్రింట్ కూడా మనం తగ్గించిన వాళ్ళం అవును. అవుతాం అనమాట. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ నేటివర్స్ ఫార్మ్స్ నుంచి మనము ఈ హోమ్ కంపోస్టింగ్ కూడా ప్రమోట్ చేస్తాం అనమాట. అవును. సో ఇదొచ్చేసి కంపోస్ట్ బిన్. 3 హ్మ్. లేయర్ 3 టైర్ అంటారనమాట. హ్మ్. అంటే ఇవన్నీ 3 డిఫరెంట్ బిన్స్ అనమాట. ఇండివిడ్యువల్ బిన్స్ ఓకే. స్టాక్డ్ వన్ అపాన్ ఈచ్ అదర్ అనమాట. హ్మ్. సో ఇది వచ్చేసి కోకోపీట్ ఇండ్యూస్డ్ విత్ మైక్రోబ్స్, ఏరోబిక్ మైక్రోబ్స్. ఇందులో ఇది మనం కవర్ తీసినప్పుడు దీంట్లో కోకోపీట్ బ్లాక్ ఉంటుంది. ఇది వాటర్‌లో నానబెడితే ఇది లూజ్ కోకోపీట్ అవును. అయిపోతుంది. దాంట్లో ఉన్న మైక్రోబ్స్ లైవ్ అవుతాయన్నమాట. సో దాన్ని ఏం చేస్తామంటే మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసి పెట్టుకుంటాము. ఓకే. అండ్ మనకు ఒక రోజు ఏదైతే ఫుడ్ వేస్ట్ వస్తుందో హ్మ్. ఇది మనము ఒక ఎయిర్ టైట్ బిన్‌లో స్టోర్ చేసి పెట్టుకున్నాము వచ్చిన హ్మ్. పౌడర్‌ని. హ్మ్. ఫస్ట్ బాటమ్ 1 ఇంచ్ లేయర్ ఇది వేస్తామన్నమాట. ఓకే. తర్వాత మళ్ళీ వేస్టేజ్ మనము ఫుడ్ మన ఏస్తాం. ఫుడ్ వేస్ట్, హ్మ్. మన ఫుడ్ వేస్ట్ ఎంతైతే వచ్చిందో హ్మ్. అంతే. సపోజ్ ఒక 1 బౌల్ ఆఫ్ ఫుడ్ వేస్ట్ హ్మ్. వచ్చింది. అది లెఫ్ట్ ఓవర్ రైస్ కానీ, పప్పు, సాంబారు, అవును. హ్మ్. నాన్ వెజ్ ఎనీథింగ్ హ్మ్. వాటెవర్ ఇట్ ఈస్, హ్మ్. అది ఈక్వల్‌గా స్ప్రెడ్ చేసి, ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసి హ్మ్. ఈ పౌడర్ మళ్ళీ దాని మీద స్ప్రింకిల్ చేస్తామన్నమాట. హ్మ్. 1:1 రేషియోలో హ్మ్. చేసేసి మళ్ళీ మనకి ఈ క్యాప్ ఏదైతే ఉందో ఇది పెట్టేస్తామన్నమాట. హ్మ్. ఇదేంటంటే ఫ్లైస్ అలాంటివి లోపలికి వెళ్ళకోకుండా ప్రొటెక్ట్ చేయడానికి. హ్మ్. అండ్ ఇందులో హోల్స్ కూడా ఉంటుందన్నమాట. ఇవి హోల్స్. ఓకే. ఇదేంటంటే ఓకే. ఏరోబిక్ కంపోస్టింగ్ మెథడ్ అనమాట. అంటే గాలి ద్వారా ఈ కంపోస్టింగ్ అనే ప్రాసెస్ జరుగుతుందది. అవును. సో దానికోసం అది ఈ హోల్స్ అనేది మనకు పెట్టారన్నమాట. హ్మ్. సో ఇలా మనము లేయర్ వైస్ వేసుకుంటూ వెళ్తామన్నమాట డైలీ. ఒక నార్మల్ ఫ్యామిలీకి కన్సిడర్ చేసుకుంటే అప్ టు ఒక 15 డేస్‌కి ఒక బిన్ అనేది ఫుల్ అయిపోతుంది. గ్రేట్. సో ఇది ఫుల్ అయిపోయిన తర్వాత అప్పుడు మనము ఇంకొక ఈ బ్లాక్ మనం తీసుకున్నాం. ఎన్ని ఎన్ని రోజులకి ఇది ఒక మనం డిపెండింగ్ ఆన్ ద ఏమంటారు మనం ఇచ్చే వేస్ట్‌ని బట్టి హ్మ్. ఇప్పుడు వాటర్ మిలన్ ఉంటుంది. అంటే అవి ఫుల్ అవ్వడం కాదు సార్. కాకపోతే కంపోస్ట్ కంపోస్ట్ అవ్వడానికి అవ్వడానికి ఎన్ని 40-50 రోజులు? డేస్ ఆ మధ్యలో అవుతుందన్నమాట. ఆ! ఇది 15 డేస్ అయిపోయిందనుకోండి, హ్మ్. ఇది కింద పెట్టేస్తాము. హ్మ్. కింద ఎంప్టీ బిన్ తీసుకొని మళ్ళీ పైన అడ్జస్ట్ చేసుకుంటాము. హ్మ్. ఈ లిడ్ ఇలాగే వస్తుంది. హ్మ్. ఇలా పెట్టేసుకుంటామన్నమాట. హ్మ్. ఇది సెకండ్ బిన్ కూడా అయిపోయేసరికి 30 డేస్. హ్మ్. అలా థర్డ్ బిన్ పైన పెట్టుకున్నాం. అది హ్మ్. కూడా ఫుల్ అయ్యేసరికి 45 డేస్. ఓకే. 45 డేస్, 50 డేస్ అనుకుందాం. హ్మ్. సో ఈ టైమ్ పీరియడ్‌లో మనకు ఆ ఫస్ట్ బిన్ ఏదైతే ఉందో, హ్మ్. ఆ ఫస్ట్ బిన్ కంప్లీట్‌గా డీకంపోజ్ అయిపోయేసి మనకు మాన్యూర్ తయారవుతుంది. సో ఓకే. అది మనం హార్వెస్ట్ చేసుకొని ఒక బ్యాగ్‌లో పెట్టుకొని మనకున్న ఇంట్లో మొక్కలు ఏవైతే ఉంటాయో టెర్రస్ మీద, బాల్కనీలో, ఇంట్లో హ్మ్. ఎక్కడైనా, సో ఆ మొక్కలకి మనం ఎరువులాగా వాడుతున్నాం. సో హ్మ్. బయట నుంచి మళ్ళీ మనం ఎరువు కొనకుండా మన ఇంట్లో మనం తిన్న ఫుడ్ వేస్ట్ ఏదైతే ఉంటుందో హ్మ్. దాన్నే కంపోస్టింగ్ చేసుకొని దాని నుంచి వచ్చిన మాన్యూర్‌తో మనమే మళ్ళీ మన మొక్కలకి ఎరువులాగా వాడుకుంటాం. సో ఓకే. బయట నుంచి కొనకుండా మనీ సేవ్ చేసుకుంటున్నాం. ఓకే. సో గ్రేట్. అలాగనమాట. సో ఒకవేళ మనకెక్కువొచ్చింది. మన దగ్గర తక్కువ కుండీలున్నాయి. ఇప్పుడు హ్మ్. అందరికీ ఎక్కువ మొక్కలుండవు. చిన్న బాల్కనీస్ ఉంటాయి. అవును. సో వాళ్ళు నైబర్స్‌కో లేకుంటే రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు అది హ్మ్. మాన్యూర్ అనమాట. లైక్ మనకు ఢిల్లీ లాంటి సిటీస్‌లో సో ఈ కల్చర్ జరుగుతుందనమాట. వాళ్ళు కంపోస్టింగ్ చేస్తున్నారు. ఎక్కువొచ్చింది. సో వాళ్ళకి నోన్ సర్కిల్‌లో వాళ్ళు షేరింగ్ చేసుకుంటున్నారనమాట. సో ఇలాగా మనం హోమ్ కంపోస్టింగ్ కూడా ప్రమోట్ చేస్తామనమాట ఇక్కడ. ఓకే. థాంక్ యూ సార్. మీ దగ్గర థాంక్ యూ వెరీ దొరకందంటూ మచ్. లేదు ఆర్గానిక్‌కి సంబంధించింది. ఇంకోసారి కూడా మనం చేద్దాం ఇంకా మంచి మంచి ఐటెమ్స్‌తో. యాహ్! షూర్. తప్పకుండా అండి. థాంక్స్ థాంక్ యూ ఫర్ సార్. కమింగ్. థాంక్ యూ. ఓకే. థాంక్ యూ.